కూడా తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ ఒకే ప్రాంతంలో మనం అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అన్న ఎన్టీఆర్ పెట్టే పార్టీ పేదవాడికి ఇల్లు ఇవ్వాలి, పేదవాడికి అన్నం పెట్టాలి, పేదవాడికి బట్టలు ఇవ్వాలని చెప్పేసి ఆ నినాదంతో పార్టీని తీసుకొచ్చారు. పార్టీ పెట్టిన అనతి కాలంలోనే 9 నెలల అధికారంలో రావడం జరిగింది. అన్నగారి తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా, 3 పర్యాయాలు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించారు. మన యువ నాయకుడు లోకేష్ గారు 3000 కిలోమీటర్ల పైచీలకు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని ఈరోజు అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నాం. సూపర్ 6 చెప్పిన అమలు పరిచాం. ఆ రోజు 200 రూపాయలు 2000 చేసినా, 2000 4000 చేసినా చంద్రబాబు నాయుడు గారే చేశారు. అదేవిధంగా ఆడపడులందరికీ స్త్రీశక్తి బస్సు పంపిస్తాను. దానికి ఆ రోజు సంపూర్ణ మద్దతు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఎన్టీఆర్ ప్రభుత్వం ఉచిత బస్సు ఆ రోజు జిల్లా చెప్పాం, రాష్ట్రం అంతా ఇచ్చే. ఇప్పుడు దివ్యాంగులకు కూడా అదే పద్ధతి మనం అవగాహన కానుక ఇవ్వడం జరిగింది. ఫ్రీ బస్సుని ఎంతమంది పిల్లలుంటే అంతమంది కూడాను తల్లికి 100 డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీపం పథకంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. ఈ మధ్య యుద్ధం జరుగుతుంది, సిలిండర్లు అవరు, కొంతమంది మిమ్మల్ని భయపెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దానికోసం కమిటీని వేశారు. మీకు రెగ్యులర్గా సిలిండర్ ఇబ్బంది లేకుండా ఇచ్చేదానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎలాంటి అపోహలు నమ్మద్దు. మీ టైంకి బుక్ చేసుకొని మీ సిలిండర్ మీకు ఇస్తారు. కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చారు, పరిశ్రమలకి 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఇచ్చారు, 16 లక్షల పైగా ఉద్యోగాలకు అవకాశాలు కల్పించారు. ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. మనకి ప్రభుత్వ పరంగా మన కందుకూరు అటు పక్క ఉంటే తీసుకొచ్చి ఇటు కలిపారు. రామాయపట్నం పోర్టు ఇవన్నీ కూడా మన ప్రాంతానికి వస్తే, బీపీసీఎల్ అంటే వస్తే మనకి ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం టంగుటూరు వరకు మనకు ఉంటాయి. ట్రాన్స్పోర్ట్లో కూడా అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా